జస్ట్ గివ్ మీ 1 minute and I'll tell you why you're actually so special. But first ఒక weird thought చెప్తా. ఆల్మోస్ట్ 13.8 billion years ముందు బిగ్ బ్యాంగ్ జరిగింది అండ్ దెన్ యూనివర్స్ ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి, స్టార్స్ పుట్టాయి అండ్ ఆ బిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ లో ఒక ర్యాండమ్ గ్యాలక్సీలో మన సన్ అని ఒక నార్మల్ స్టార్ పుట్టింది అండ్ ఆ సన్ చుట్టూ ఎవెన్చువల్లీ ఎర్త్ ఫామ్ అయింది అండ్ సమ్హౌ ఆ ఎర్త్ మీద లైఫ్లెస్ కెమికల్స్ నుంచి లైఫ్ స్టార్ట్ అయింది. బట్ లైఫ్ స్టార్ట్ అవ్వడం ఒక్కటే క్రేజీ కాదు, అది సర్వైవ్ కూడా అవ్వాలి. ఆస్ట్రాయిడ్స్ మన ఎర్త్ ని హిట్ చేశాయి, ఐసేజెస్ వచ్చాయి, స్పీషీస్ ఆఫ్టర్ స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయ్యాయి. బట్ సమ్హౌ లైఫ్ కంటిన్యూ అయింది. దెన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత హ్యూమన్స్ వచ్చారు. ఇప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ కి ఇంపార్టెంట్ పార్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. నీ యాన్సెస్టర్స్ లో ప్రతి జనరేషన్ సర్వైవ్ అవ్వాలి, వాళ్ళు సర్వైవ్ అయ్యి ఎవరినైనా మీట్ అవ్వాలి, చిల్డ్రన్ పుట్టాలి, ఆ చిల్డ్రన్ సర్వైవ్ అయ్యి మళ్ళీ చిల్డ్రన్ ని అనాలి. ఇలా థౌసండ్స్ ఆఫ్ జనరేషన్స్ జరగాలి. అండ్ ఈ చైన్ లో ఒక చిన్న థింగ్ డిఫరెంట్ గా జరిగినా కూడా నువ్వు పుట్టేవాడివి కాదు. ఒక యాన్సెస్టర్ వేరే పర్సన్ ని మీట్ అయి ఉండొచ్చు, ఒక ఇన్సిడెంట్ ఒక డిఫరెంట్ డే జరిగి ఉండొచ్చు. అండ్ ఈవెన్ మీ పేరెంట్స్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఒక స్మాల్ డిఫరెన్స్ ఇవ్వాలి. వాళ్ళు కలిసిన మూమెంట్ కొంచెం డిఫరెంట్ అయి ఉన్నా, ఈవెన్ ఆ మూమెంట్ లో సర్కమ్స్టాన్సెస్ కొంచెం డిఫరెంట్ అయి ఉన్నా, ది ఎగ్జాక్ట్ కాంబినేషన్ that eventually became you might never have happened. Because millions of possibilities లో one particular sperm cell had to reach one particular egg and the tiny cell eventually became you. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇదంతా ఎవరైనా ప్లాన్ చేసి చేశారని కాదు. యూనివర్స్ స్పెసిఫికల్లీ నేను క్రియేట్ చేయడానికి వెయిట్ చేసి ఇంత పెద్ద చైన్ ఫామ్ చేసిందని కూడా కాదు. దేర్ వాజ్ నో గ్యారంటీ దట్ యూ వుడ్ ఎవర్ ఎగ్జిస్ట్. జస్ట్ వన్ ఈవెంట్ తర్వాత ఇంకొక ఈవెంట్ జరిగింది అండ్ దేర్ ఆల్ ర్యాండమ్ అండ్ సమ్హౌ ఆ ఇంక్రెడిబుల్లీ లాంగ్ చైన్ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అయ్యి ఇక్కడికి వచ్చింది. సో నువ్వు ఇక్కడ ఉండడానికి డెస్టినీ రీజన్ అని నేను చెప్పట్లేదు. యాక్చువల్లీ ఐఎమ్ సేయింగ్ ది ఆపోజిట్. యు ఆర్ నెవర్ గ్యారంటీ టు బి హియర్ but you are, and maybe that's enough. You won't get this life again and maybe నీ ఎగ్జిస్టెన్స్ కి గ్రాండ్ రీజన్ కనిపెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉన్నావు, ఈ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావు అండ్ వన్ డే ఇదంతా ఎండ్ అయిపోతుంది. సో గుడ్ డేస్ బ్యాడ్ డేస్ ఎక్స్పీరియన్స్ ఆల్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్త్ బికాస్ సమ్హౌ ఇన్ని పాసిబిలిటీస్ మధ్య నువ్వు ఇక్కడికి వచ్చావు అండ్ హానెస్ట్లీ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రెటీ డామ్ అమేజింగ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎనఫ్ టు టెల్ యూ వై యు ఆర్ యాక్చువల్లీ సో స్పెషల్.